నేను చెప్పేదే వినాలనిపిత్తది కూడా. అవును. నెమ్మదిగా నేనేం చెప్తే అదే చెయ్యాలనిపిత్తది కూడా. నిజమే. ఏదోటి చెప్పి వెంటనే చేసేత్తా. కావాలని చేస్తుందా? ఇది అసలే చేతబడి ముగ్గులో కూర్చొని చపాతీలు తినే రకం. టెస్ట్ చేయాలి. ఏమడగాలి? నీకు పెళ్ళయ్యిందా? అయ్యింది. మీ ఆయన ఎలాంటోడు? పెద్ద ఎదవా. పెడుతుందంటే ఒరిజినల్ ఫీలింగ్సే చెప్తుంది. మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా? అస్సలు లేదు. అవకాశం కోసం చూస్తున్నా. దేనికోసం? సంపేద్దామని. సంపేద్దామనా? అమ్మ కడుపు మాడా, దీని బ్రెయిన్లో అన్ని క్రిమినల్ థాట్సే. పాపం కదా? పాపం కాదు, పెద్ద పాపాత్ముడాడు. ఆడి వల్ల రోజు నాకు ఈ పాట అంతా నొప్పొచ్చేస్తుంది. అందుకే మూమెంట్ చూసి మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నాను. రేపటి నుంచి కిల్లర్తో కాపురం చేస్తున్నట్టుంటది. కెలుక్కొట్టావు అన్ని రీసెర్చ్ చేస్తే ఇంత పెద్ద రాడ్ దిగిందిలే. అయ్యో, గుచ్చుకుందా? ఏంటది? రాడ్డు. మర్డర్ చేసేవాడి మీద మమకారం ఒకటి మళ్ళీ. అవును, ఇంతకు ముందు ఎప్పుడైనా చంపేద్దామని ట్రై చేసావా? చేసావా? మిస్ అయ్యాడా? లేదు, నేనే మిస్ చేశా. ఏం పాపం? ఇప్పుడిప్పుడే జాబ్లో డెవలప్ అవుతున్నాడు కదా. సంపేత్తే శాలరీ రాదు. నేను శారీస్ కొనుక్కోలేను. సర్వీస్ అయ్యాక సంపేద్దామని ప్లాన్ పోస్ట్ పోన్ చేశా. అవును, ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? పిండి వంటల్లో పాయిజన్ కలిపేవా? లేదు. కాఫీలో ఎలకల మందు కలిపేవా? లేదు. బాత్ టబ్బులో కరెంట్ ఎట్టేవా? లేదు. అవన్నీ ఓల్డ్ ఫార్మాట్లు, దొరికిపోతాం. న్యూ ఫార్మాట్ ఏంటో? పాత చైనా ఫోన్ ఒకటి కొన్నా. 4 రోజులు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టా. బ్యాటరీ ఇంతలా ఉబ్బింది. నైట్ నా పక్కనే పడుకుంటాడు కదా, ఫోన్ ఆయన తల దగ్గర పెట్టి ఛార్జర్ ప్లగ్లో పెట్టి కామ్గా పడుకుంటా. ఏదో ఒక రోజు ఫోన్ బాగా హీట్ ఎక్కి దెబ్బకి సచ్చరుకుంటాడు. పక్కన పడుకోవాలంటే పేట తెలిసిపోతే బాధ లేకుండా నవ్వుతుంది చూడు. ఎవరికి అనుమానం కూడా రాదు. యాక్సిడెంటల్గా పోయాడనుకుంటారు.